ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ అనమాట. NICL నుంచి మనకి 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. టోటల్గా 274 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి 2 జనవరి 2024 స్టార్ట్ చేస్తున్నారు. 20 days టైం అనమాట. 22 జనవరి 2024 వరకు. ఫ్రెండ్స్, మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి phase 1లో ప్రిలిమ్స్, phase 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్, phase 2లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ జర్నలిస్ట్లో ఒక 130 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. యూఆర్, ఓబీసీ, SC, ST, EWS అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి స్పెషలిస్ట్ వాటిల్లో మన MBBS డాక్టర్స్కి సంబంధించి, అలాగే లీగల్, ఫైనాన్స్, యాక్చురియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, హిందీ రాజభాష అనమాట. 142 వేకెన్సీస్ దాకా మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్, అలాగే జర్నలిస్ట్ ఒక 130 అనమాట. టోటల్గా 274 వేకెన్సీస్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఇండియన్ నేషనల్స్ అనమాట. అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st December 2023కి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏజ్ అనేది మినిమం 21, మ్యాక్సిమం అనేది 30 years అనమాట. అంటే 21 to 30 years యాజ్ ఆన్ 1st December 2023కి. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ కోసం 2 dates అయితే ఇవ్వడం జరిగింది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ 2 dates మధ్య ఉంటే, ఈ 2 dates కూడా మనం ఇంక్లూజివ్ అంటే 2 కలుపుకొని ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd December 1993, అలాగే 1st December 2002 అనమాట. ఇదైతే జనరల్ క్యాండిడేట్స్ కోసము. దీనికి అదనంగా SC, ST వాళ్ళకి 5 years అంటే 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ, NCL వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్ క్రీమీ లేయర్ 33 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 discipline. మీరు ఏదో ఒక డిసిప్లైన్కి మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఒకవేళ మీరు కనుక మల్టిపుల్ అప్లికేషన్స్ కనుక సేమ్ డిసిప్లైన్లో కనుక మీరు పెడితే లేటెస్ట్ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినా కూడా ఫీజు అయితే మనకి వెనక్కి అయితే రాదనమాట. సో కాబట్టి మనం 1 candidate కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 discipline. ఏదో ఒక డిసిప్లైన్కి మాత్రమే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 1st December 2023కి ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మీకు ఆ యొక్క మార్క్ షీట్ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ మీద డేట్ మనకి ఆ యొక్క 1st December 2023 లేదా దానికన్నా ముందు ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జర్నలిస్ట్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 130 వేకెన్సీస్ దాకా. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదంటే PG అనమాట. ఎనీ స్ట్రీమ్లో మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి 60% మార్క్స్ అయితే కావాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. అదే కనుక SC, ST వాళ్ళు అప్లై చేస్తే 55% సరిపోతుంది. మిగిలిన వాళ్ళకి 60% అయితే రావాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ హిందీకి సంబంధించి రాజభాష అనమాట. మన మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి. ఇంగ్లీష్ విత్ హిందీ లేదంటే హిందీ విత్ ఇంగ్లీష్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి BE, BTech లేదంటే ME, MTech లేదంటే మనకి ME, MTech అనమాట. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 60% అయితే రావాలి జనరల్ క్యాండిడేట్స్కి. SC, ST వాళ్ళకి అయితే 55% సరిపోతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా BE, BTech లేదంటే ME, MTech అనమాట. కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే MCA వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. SC, ST వాళ్ళకైతే 55% సరిపోతుంది అనమాట. ఇంక యాక్చురియల్కి సంబంధించి కూడా మనకి PG లేదంటే డిగ్రీ అనమాట. స్టాటిస్టిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, యాక్చురియల్ సైన్స్లో కానీ ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో మీరు డిగ్రీ లేదంటే PG విత్ 60% చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకైతే 55% సరిపోతుంది. ఇంకా ఫైనాన్స్కి సంబంధించి CA లేదంటే ICWA అయితే ఉండాలి. లేదంటే బీకామ్ లేదా MCOM ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 60% అనేది కామన్ అనమాట. 55% అనేది SC, ST వాళ్ళకి. ఇంకా లీగల్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా అయితే ఉండాలి. 60% అనేది కామన్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి MBBS, MD లేదంటే MS or PG అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా
ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తే వాళ్ళు రిజర్వేషన్ కావాలి అంటే ఆ కేటగిరీలో మీకు ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 31st మార్చి 2023 తర్వాత ఇష్యూ అయితే అయి ఉండాలన్నమాట. అదైతే మనకి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 31st మార్చి 2023 తర్వాత అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకున్నటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే మనకి అవసరమైతే అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఓబీసీకి సంబంధించి కూడా సెంట్రల్ లిస్ట్లో అయితే ఆ యొక్క కేటగిరీ అయితే ఉండాలన్నమాట. మీ యొక్క క్యాస్ట్ అనేది మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్లో అయితే మీకు ఆ యొక్క ఓబీసీ సర్టిఫికెట్ అయితే కావాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఫీజుకి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. అదైతే మన ఇంక్రీజ్ ఆఫ్ జిఎస్టీ అనమాట. అలాగే ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1000 రూపీస్ అయితే మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా మన ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అన్ని స్టేట్స్లో కూడాను ఒకేసారి అక్రాస్ ఇండియా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా 3 సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు. ప్లస్ అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అనమాట. ఇదైతే మనం అప్లికేషన్ ప్రాసెస్లో చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు చెప్పింది ఏంటంటే మన ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ఫేజ్ 2 అండ్ హిందీ రాజభాష ప్రొవిజన్లు ఎవరైతే ఉన్నారో హిందీ వాళ్ళు, అలాగే ఫేజ్ 2కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఒక్క సెంటరే ఉందన్నమాట. ఎందుకంటే ఏమైనా షార్ట్ లిస్ట్ అయిపోతారు కాబట్టి తక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక సెంటర్లోనే ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఒక సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, సిగ్నేచరు, ఫోటో, అలాగే డిక్లరేషన్ అనమాట ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో రాసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట జేపీజీ ఫార్మేట్లో. అలాగే సిగ్నేచర్ అయితే ఒక బ్లాకింగ్తో ఒక వైట్ పేపర్ మీద మనం సైన్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే కామన్ అనమాట అందరికీ. అప్లికబుల్ ఫర్ ఆల్ డిసిప్లిన్స్ ఎక్సెప్ట్ హిందీ ఆఫీసర్స్కి తప్పించి మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి ప్రిలిమ్స్ అనేది కామన్గా ఒకే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అనమాట. 60 minutes టైం అయితే ఇస్తారు. హిందీ లేదంటే ఇంగ్లీషు, హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట బోత్ లాంగ్వేజెస్లో ఈ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. ఇలాగా ఒక గంట డ్యూరేషన్తో 100 మార్క్స్తో ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే 0.25 అంటే 1/4 ఇదైతే తీసేయటం జరుగుతుంది. ఇంకా మెయిన్స్ కూడాను కామన్ ఇదనమాట ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి జర్నలిస్ట్కి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉన్నది. అలాగే అదర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఒక సెపరేట్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట.